మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 4, 9 ఇవి అదృష్ట సంఖ్యలు అనమాట. మరి ఏ అదృష్ట దినాలు ఉన్నాయి అంటే కనుక ఆదివారము, మంగళవారము, గురువారము, ఈ 3 వారాలు మీకు అత్యద్భుతమైన వారాలన్నమాట. ఈ వారాల్లో మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మీకు శుభ అశుభ నెలలు కూడా చెప్తాను. మీకు అత్యంత శుభప్రదమైన నెలలు ఏవంటే కనుక జనవరి, మే, జూన్, ఆగస్ట్, నవంబర్, డిసెంబరు, ఈ మాసాలు మీకు అత్యంత శుభప్రదమైనవి. మరి జాగ్రత్తగా ఉండవలసిన మాసాలు ఏమిటంటే కనుక ఏప్రిల్, ఫిబ్రవరి, అక్టోబర్, అంటే ఫిబ్రవరి, ఏప్రిల్, అక్టోబర్, ఈ మాసాలని మీరు నోట్ చేసుకుని ఆ సమయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అయితే మరి విద్యార్థులకు చూస్తే ఎలా ఉండబోతోందంటే కనుక మీ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, చదువు మీద శ్రద్ధ ఉండదు. అయితే పరీక్షల్లో సాధారణమైన మార్కులే వస్తాయి తప్ప మీరు ఊహించినంత మంచి మార్కులు కానీ హై ర్యాంకులు కానీ వచ్చే అవకాశం లేదు. ఈ విషయంలో పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోండి. పోటీ పరీక్షలకు మీరు పూర్తి కాన్సన్ట్రేషన్తో చదివితేనే ర్యాంక్ వస్తుంది, లేదు అంటే కనుక ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. మే నుంచి డిసెంబర్ వరకు గురువు యొక్క ప్రసన్నతతో అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు. అయితే విదేశీ విద్య, తర్వాత ఇంజనీరింగు, మేనేజ్మెంటు, కళలు, ఈ రంగాల్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి అద్భుతమైన విజయాలు, దీంతోపాటు మీరు అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. గ్రూప్సు, సివిల్సు, పోలీసు, న్యాయశాఖ పోటీ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి అత్యంత శుభయోగం అన్నమాట.